దృష్టి మత్సరం. మత్సరముతో వాడేం వివాదానికి తెరదీస్తాడు. ఎంత వివాదాలే చూడండి. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ ప్రతి అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం. ఎన్ని కనపడతాయి వాళ్ళ దగ్గర? 4 కనపడతాయి. మత్సరం, ఇంకొకరిని పొగిడితే ఊరుకోడు, ప్రతి ఒక్కడికి వంక పెడతానే ఉంటాడు. ఇది దయ్యపు లక్షణం. నేను చెప్పాల, బైబిల్ చెప్పింది. అక్కడ చూడండి, ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. జ్ఞానం ఏం జ్ఞానం ఇది? మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యం మనం కనిపెట్టవచ్చు. ఈ తరహా వ్యక్తులు ఈ 4 లక్షణాలను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలం ఇదే. మళ్ళీ వాళ్ళు చాలా దేవుని కొరకు ఆసక్తి కలిగినట్లు, భారం కలిగినట్లు, బాధ్యత కలిగినట్లు, నిజంగా వాడికంటే ఇంకా ఎవడికి శ్రద్ధ లేనట్టు దేవుడి విషయంలో వాడు మాట్లాడుతుంటాడు. హాఫ్ మైండ్ వాళ్ళకైతే దెబ్బకి బుర్ర తిరిగి ఫ్లాట్. ఇది వాక్యావగాహన లేనోళ్ళు, చదువుకున్నా కూడా వాక్యాన్ని అంతగా పట్టించుకోకుండా, వాక్య విషయంలో సీరియస్గా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉండే సోదోళ్ళు ఉంటారు. కొంతమంది సోదిమా లోకాలు బుక్ అవుతారు. దెబ్బ తిన్నాక అర్థమైతే అది ఎంత తప్పు చేశామని. జీవితాలు నాశనం అయ్యాక అర్థమైతే ఎంత తప్పు చేశామని. యేసయ్య ముందే చెప్పాడు, వారి వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకోవచ్చు. మరి సత్య సంబంధులు ఎలా ఉంటారు? పైనుండి దైవిక జ్ఞానం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? ఆ తర్వాత చదవండి 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. అది ఇక్కడ కూడా ఫలము అన్నాడు చూడండి. అవునా? నీతి ఫలం ఫలిస్తారు, సమాధాన ఫలాన్ని విత్తుతారు. సాధ్యమైనంత వరకు ఇతరులను వారి యొక్క గొప్పతనాన్ని ప్రశంసించి మాట్లాడడానికి ఏ కోశాన్ని కూడా వెనకడుగు వేయరు. లోబడతారు, తగ్గించుకుంటారు, మృదువుగా ఉంటారు, కనికరంతో నిండి ఉంటారు, పోనీలే అనుకుంటారు. కానీ ఈ ఈ ఈ ఈ తేడా బ్యాచ్ ఉన్నారు చూసా, వాళ్ళకి ఇది ఉండదు. అడిగి కనికరం ఉండదు, అడిగి జాలి ఉండదు, ఒకరిని మెచ్చుకుంటే ఓర్చుకోలేడు, కళ్ళు చికిలిస్తూ ఉంటాడన్నమాట, ఈర్ష్యతో, అసూయతో. ఇట్లాంటి వాళ్ళు తగిలారు. నాకు చాలా మందిని చూశాను నేను. అమ్మో ఇల్లు ఇంత భయంకరంగా ఉందని వీళ్ళు అనిపించింది నాకు.